కాళేశ్వరం తిమింగలాల యొక్క వ్యవహారం రోజు రోజుకి బట్టబయలవుతోంది. ఏసీబీ విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఒక్కొక్కరి దగ్గర కొన్ని లెక్క పెట్టలేనంత ఆస్తులు, కనీసం ఏ మాత్రం కూడా లెక్క పెట్టలేనంత ఆస్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయనంటే వాళ్ళ యొక్క వ్యవహారం ఎంత శృతిమించిపోయిందో అర్థం చేసుకోండి. ప్రస్తుతానికి కాళేశ్వరానికి సంబంధించిన ఈఎన్సీ ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ రావు నివాసాలపైన, ఆయన కార్యాలయాలపైన 11 చోట్ల ఏకకాలంలో ఆయన దగ్గర తనిఖీలు చేపడితే ఏసీబీ అధికారులకి విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. సో ప్రస్తుతానికి మురళీధర్ రావు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మురళీధర్ రావు యొక్క ఆస్తుల విలువ కనీసం లెక్క పెట్టలేనటువంటి సిచ్యువేషన్లో కూడా ఉంది. అందుకే చెప్తూ ఉంటారు పెద్దలు, చెరపకురా చెడేవు. ఈ సామెత డెఫినెట్గా కాళేశ్వరం ప్రాజెక్ట్తో లింక్ అయినటువంటి ప్రతి అధికారికి వర్తిస్తుందేమో. బికాస్ ప్రత్యక్షంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో అక్కడ ఎంతమంది రైతులని, ఎంతమంది అక్కడ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసైనా ల్యాండ్లు తీసుకొని దాంట్లో ఒక మహాద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ని కట్టామని చెప్పినటువంటి ఆ సమయంలో ఇప్పుడు కుంగుబాటు గురైన తర్వాత వారిని విచారించడం, ఆ తర్వాత కమిషన్ల రకరకాలుగా చెప్పేటువంటి పరిస్థితుల నుంచి అందరినీ కూడా విస్తుపోయే రకంగా అక్కడ పరిస్థితులు దారితీస్తున్నాయి. అందుకే అంటుంటారు చెరపకురా చెడేవు. ఈ సామెత అబ్సల్యూట్ గా వర్కౌట్ అవుతుందేమో. ఇప్పటికే బుక్యా హరిరామ్ అనేటువంటి ఒక ఇంజనీర్ని అక్కడి అధికారులు, ఏసీబీ అధికారులు విచారిస్తే ఆయన దగ్గర కొన్ని కోటాను కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి. ఇదిలా ఉంటే తాజాగా ఇక్కడ నేను చూపిస్తోంది ఏసీబీ రిపోర్ట్, యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు ఇచ్చినటువంటి అఫీషియల్ రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్ ఆధారితంగా ఈఎన్సీ మురళీధర్ రావు ఆస్తులు ఎంతో తెలుసా? ఐఎమ్ సారీ, ఆయన మాజీ ఈఎన్సీగా ఉన్నప్పుడు ఎన్ని సంపాదించారు తెలుసా? లెక్కలేనన్ని ఆస్తులు ఇక్కడ మీకు కనబడుతుంది. మొత్తం కూడా చూడండి. నిజంగా ఈ విషయం మీరు ఆస్తుల లెక్క తీస్తే కళ్ళు బైర్లు గమ్మడం గ్యారెంటీ. నేను మీకు పక్కా లెక్క చెప్తాను. ఒక్కసారి మీకు ఆ విషయాలు ఏంటి, మురళీధర్ రావుకు సంబంధించి ఆస్తులు ఎలా ఉన్నాయని చెప్పే ముందు ఆయన కార్యాలయాలపైన, ఆయన నివాసాలపైన 11 చోట్ల దాడులు చేసింది ఏసీబీ. ఈ 11 చోట్ల కూడా విస్తుపోయే విషయాలు ఇక్కడ చూస్తున్నారు కదా. 11 చోట్ల దాడులు చేస్తే మురళీధర్ రావు ఆస్తుల చిట్టా, అసలు 1,00,000 కోట్ల వ్యవహారం ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నిర్మాణం 1,00,000 కోట్లని పదే ప్రతిపక్షాలు, అప్పుడు ఉన్న ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీలు చెప్పాయి. ఇప్పుడు కాంగ్రెస్ అధికార పార్టీ అదే చెప్తుంది. 1,00,000 కోట్ల అవినీతి అంటే అభివర్ణిస్తున్నారు చూసారా? ఆ 1,00,000 కోట్లకు బీజం పడింది బహుశా ఇక్కడే కావచ్చు. ఒకసారి లెక్కనిస్తా మీకు, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఒక అధికారి ఎంతటి స్థాయిలో సంపాదించారు? మరి అధికారి ఈ రకంగా సంపాదించుంటే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఇంకెంతలా సంపాదించుంటారు? ఒకసారి మీకు ఆ చిట్టా చూపిస్తా. పిసార్ చిట్టా విప్దాం. మురళీధర్ రావు చిట్టా విప్తున్న ఇక్కడ చూడండి. ఒక కాళేశ్వరం ఇంజనీర్ ఆస్తుల చిట్టా. దీంట్లో యావరేజ్ గా, నేను ఏది తప్పు చెప్పడం లేదు ఇక్కడ, మీరు కూడా ఒక అంచనా వేయండి. అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఏసీబీ అధికారులు ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ ఆధారితంగా కొంత లెక్క కట్టే ప్రయత్నమే చేశా. దీంట్లో ఒక ఇంజనీరింగ్ చీఫ్ యావరేజ్ శాలరీ 50 లక్షల రూపాయలు పర్ యానం. సో సగటున మనం యావరేజ్గా ఆయనకి ఏడాది శాలరీ, ఒక నెల శాలరీ 4 లక్షల రూపాయలు వేసుకుందాం. అది కేవలం జీతం మాత్రమే. ఇంకా ఆయన తిరగడానికి, ఆయన ఉండడానికి అన్నిటి కూడా ప్రభుత్వమే, ప్రజలే భరిస్తూ ఉంటారు. ఆ తర్వాత హైదరాబాద్ టు కొండాపూర్లో విల్లా, హైదరాబాద్ కొండాపూర్లో విల్లా ఉంది ఒకటి ఆయనకి. హైదరాబాద్ కొండాపూర్లో విల్లా అంటే చిన్న విషయమా? అందుకే నేను 20 కోట్ల రూపాయలు విలువ చేస్తున్న రకంగా ఒక లెక్కేసా. 20 కోట్ల రూపాయలు యావరేజ్. కానీ జీతం ఎంత? 50 లక్షలు. ఆయన ఒక మాజీ, అంటే ఆయన సర్వీస్ అయిపోయినా కూడా మళ్ళీ తీసుకొని నా సర్వీస్ని పొడిగించి ఈఎన్సీగా కాళేశ్వరం పై నిర్మాణం కోసం కేసీఆర్ ఈయనను వినియోగించుకున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మురళీధర్ రావుని వినియోగించుకున్నారు. సో లెక్క చెప్తున్నా, 20 కోట్ల రూపాయలు విల్లా హైదరాబాద్ కొండాపూర్లో. తర్వాత బంజారా హిల్స్లో ఫ్లాట్ ఉంది. మరి బంజారా హిల్స్ అంటే ఏంటి? ఏదో ఊరు కాదు కదా. సో పక్కా ప్రైమ్ ఏరియా హైదరాబాద్లో. యావరేజ్ వాల్యూ 3 కోట్లు. తర్వాత యూసఫ్గూడలో కూడా ఒక ఫ్లాట్ ఉంది, యావరేజ్ వాల్యూ 2 కోట్లు. బేగంపేటలో ఒక ఫ్లాట్ ఉంది, దాని యావరేజ్ వాల్యూ 2 కోట్లు. కోకాపేటలో ఫ్లాట్ ఉంది, దాని యావరేజ్ వాల్యూ 4 కోట్లు. కోకాపేట అంటే చాలా ప్రైమ్ ఏరియా. సో ఇక్కడ నేను చెప్తున్నాను, హైదరాబాద్లో ఇప్పటికీ 20-30 ఏళ్ళ నుండి ఇక్కడే ఉపాధి పొంది, ఇక్కడ ఉద్యోగ అవకాశాల కోసం వెతికి పని చేసి వెట్టి చాకరీ చేసిన, కనీసం కిరాయి ఉండడం కోసం 20,000 రూపాయల కిరాయి అంటేనే వెచ్చించినటువంటి ఆ సామాన్య ప్రజల నుంచి 20 కోట్లు కొండాపూర్లో ఒక మనిషి, ఒక కుటుంబం ఈ విల్లాలో ఉంటుందా? ఈ బంజారా హిల్స్ ఫ్లాట్లో ఉంటుందా? లేదంటే యూసఫ్గూడ ఫ్లాట్లో ఉంటుందా? బేగంపేట్ ఫ్లాట్లో ఉంటున్నారా? కోకాపేటలో విల్లా ఉందా? ఇక్కడితో ఆగలేం, ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ ప్లే చేయండి. ఇంకా ఉన్నాయి, నెక్స్ట్ ప్లే చేయండి ఒకసారి. కరీంనగర్, వరంగల్, కోదాడ బిల్డింగ్స్లో 20 కోట్లు. ఏంటేంటి? నా యావరేజ్ వాల్యూ మాత్రమే చెప్తున్నా. ఇక్కడ కరీంనగర్లో ఒక బిల్డింగ్ ఉంది, వరంగల్లో ఒక బిల్డింగ్ ఉంది, కోదాడలో ఒక బిల్డింగ్ ఉంది. మొత్తం కలిపితే ఒక 20 కోట్ల వాల్యూ.
తర్వాత హైదరాబాద్లో కమర్షియల్ బిల్డింగ్ ఉందట. హైదరాబాద్లో కమర్షియల్ బిల్డింగ్ అంటే చిన్న విషయమా? దాని కిరాయిలే వస్తాయి సగటున నెలకు ₹1,00,00,000 చొప్పున. సో ఓవరాల్గా దాని వాల్యూ మొత్తం కలిపితే 300 కోట్ల రూపాయలు యావరేజ్ వాల్యూ హైదరాబాద్లో కమర్షియల్ బిల్డింగ్ అంటే. తర్వాత జహీరాబాద్లో 2 kV సోలార్ పవర్ ప్రాజెక్ట్. దీనికి లెక్కేయలేము ఇక. అక్కడ ఎటువంటి ఎక్విప్మెంట్ చేస్తారు, ఎటువంటి విధంగా దానికి లాభం వస్తుంది, ఇవన్నీ మనం లెక్క వేయలేం. ఆ స్థాయిలో జహీరాబాద్లో 2 kV సోలార్ పవర్ ప్రాజెక్ట్ విషయం అంటే చిన్న విషయం ఏం కాదు, కొన్ని కోట్లలో ఉంటుంది కూడా. ఇక హైదరాబాద్ శివార్లో 11 ఎకరాల సాగు భూమి అట. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కూలీ నాలి చేస్తే పొద్దున పోయి పని చేసుకొని వస్తే సాయంత్రానికి ఆ వచ్చిన డబ్బులతోని మళ్ళా సావుకారు దగ్గరికి పోయి కొన్ని డబ్బులు తీసుకొని అక్కడ బియ్యము, నూనె, పప్పులు, ఉప్పులు తీసుకొస్తే కానీ తినలేనటువంటి పరిస్థితి. ఈయన గారికి హైదరాబాద్ శివార్లో 11 ఎకరాల సాగు భూమి ఉందంట. ఆయన జీతం ఎంత? ఏడాదికి 50 లక్షలే. అది యావరేజ్ జీతమే. ఇక్కడ మనం చూస్తే 210 కోట్ల రూపాయలు 11 ఎకరాల దానికి యావరేజ్ వాల్యూ. ఇకపోతే హైదరాబాద్లో 4 ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయట. మరి హైదరాబాద్ ఓపెన్ ప్లాట్స్ అంటే చిన్న విషయం ఏం కాదు కదా. ఒక్కోటి 2 కోట్లు వేసుకున్నా కూడా 8 కోట్ల రూపాయలు. ఇంకా ఉంది, ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ ప్లే చేయండి. మోకిరాలో 6,500 చదరపు గజాల స్థలంలో ఆయనకు జాగా కూడా ఉందట. స్థలం ఉంది. ఎంత దాని వాల్యూ? 30 కోట్లు. 30 కోట్ల రూపాయలు 6,500 చదరపు గజాల జాగా. ఇకపోతే 2 కార్లు ఉన్నాయట. సరే చిన్న కార్లే పోని, ఓ 50 లక్షలు. రైట్. తర్వాత మెర్సిడెస్ బెంజ్ కార్ ఉందట. చిన్న విలువ ఏం కాదు కదా. మెర్సిడెస్ బెంజ్ దానికి స్టాండర్డ్ ఉండాలి. 2 కోట్లు. తర్వాత కేజీల్లో బంగారం. ఈ బంగారం అయితే లెక్కలేనంత బంగారం, ఆ తర్వాత లెక్క పెట్టలేనంత డబ్బు. ఇది నేను ఎక్కడ కూడా మిమ్మల్ని కేవలం ఏమరపాటు గురి చేయడానికి మీకు తప్పుడు సమాచారం ఇవ్వలేదు. పక్కా లెక్కతోనే మీరందరూ చూడండి. ఇక్కడ నేను చెప్పిన దాంట్లో 600 చదరపు గజాలంటే తక్కువ ఉంటుంది వాల్యూ 30 కోట్లు. ఇది నేను చెప్పిన మాట. ఒకసారి ఏసీబీ డాక్యుమెంట్ ప్లే చేయండి పీసీఆర్. ఏసీబీ లెక్క తేల్చింది, ఏసీబీ చిట్టా విప్పింది. ఇంట్లో చూడండి మీరు. ఏసీబీ ఇచ్చినటువంటి ఈ డాక్యుమెంట్లో కేస్ ఆఫ్ డిసప్రోప్రియేషనేట్ అసెట్స్ టు ద నోన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వాజ్ రిజిస్టర్డ్ అగేన్స్ట్ సి మురళీధర్ రావు. చూస్తున్నారు కదా, మురళీధర్ రావు, ఇంజనీర్ ఇన్ చీఫ్, రిటైర్డ్ ఇరిగేషన్ అండ్ సిఐడి డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యావింగ్ అక్వైర్డ్ దీస్ అసెట్స్. ఒకసారి అసెట్స్ లెక్క చూపించండి. ఇందాక నేను చెప్పింది మొత్తం కూడా కొండాపూర్లో విల్లా, బంజారా హిల్స్లో ఫ్లాటు, యూసఫ్గూడలో ఫ్లాటు, బేగంపేటలో ఫ్లాటు, కోకాపేటలో ఫ్లాటు, కమర్షియల్ బిల్డింగ్. నాకు ఆయాసం వస్తుంది చెప్పడానికి ఇవన్నీ కూడా. కరీంనగర్లో ఒక ఇల్లు, తర్వాత కమర్షియల్ బిల్డింగ్ అట్ హైదరాబాద్, అపార్ట్మెంట్ ఇన్ కోదాడ్లో ఒక అపార్ట్మెంటే. బిల్డింగ్ అంటే ఏంటో చిన్న బిల్డింగ్ అనుకున్నారు. కరీంనగర్లో, కోదాడ్లో, తర్వాత ఇంకో చోట మొత్తం అపార్ట్మెంట్సే. తర్వాత సోలార్ పవర్ పాయింట్ 2 kV ఇన్ జహీరాబాద్. తర్వాత మన అపార్ట్మెంట్ అండర్ కన్స్ట్రక్షన్ వరంగల్లో ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉందట. 11 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్. ఇవన్నీ చూసారు కదా. ఆయన సగటు జీతం ఎంత? 50 లక్షలు. మరి 50 లక్షల జీతంతో ఇన్ని ఎలా కూడగట్టగలిగాడు? సంవత్సరానికి 50 లక్షలు. సో యావరేజ్గా ఆయన టెన్యూర్ వచ్చేసి ఆయన ఒక 30 ఏళ్ళ వయసులో, 25 ఏళ్ళ వయసులో జాబ్ కనుక ఎక్కితే 60 ఏళ్ళకి రిటైర్మెంట్ ఉంటుంది. అంటే మహా అయితే 35 ఏళ్ళు పనిచేయాల్సి వస్తుంది. ఒక 30 ఏళ్ళు యావరేజ్గా పనిచేశాడు అనుకున్నా కూడా ఈ ఆస్తులకి ఆయన ఆదాయానికి ఏమైనా సంబంధం ఉందా? మరి 1,00,000 కోట్లు ఏడబోయినట్టు, 1,00,000 కోట్ల అవినీతి అని అంటే ఇవన్నీ దారి మళ్ళట్టు కదా. ఇంక ఇంట్రెస్టింగ్ విషయం ఇక్కడ ఏంటంటే నాకు దగ్గర ఆ ప్రూఫ్ లేదు. బట్ స్టిల్ నేను ఏం చెప్తున్నానంటే జరుగుతున్న చర్చ ఏంటంటే డైరెక్ట్ ఏసీబీ అధికారులు బహిరంగంగానే కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి. సో అక్కడ ఏం జరిగింది అని అంటే కనుక ఈయనకు సంబంధించిన కుమారుడి యొక్క ఒక కంపెనీకి కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క నిధులు కూడా మళ్లించారట. ఏది వేలు లక్షలు కాదు, కోట్లలో. ఈయన కుమారుడి యొక్క ఒక కంపెనీకి 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల ప్రాజెక్టులో నుంచి కొన్ని నిధులు కూడా దారి మళ్ళాయట. ఇప్పుడు చెప్పండి కానీ మీ కామెంట్స్ చదువుతారు. మీరు కామెంట్స్ చేస్తే కనుక ఒక సామాన్యమైన వ్యక్తి కాదు, ఇంజనీరింగ్ చీఫే అఫ్ కోర్స్. కానీ 50 లక్షల జీతం నెలకు సంవత్సరానికి ఉంటే కనుక ఆయన ఎన్ని ఆస్తులు కూడగట్టాడు? ఇక్కడ ఏ మాత్రమైన పొంతనుందా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఎంత అవినీతి కూప్ అనేది ఇది పెట్టి అర్థమవడం లేదా? సో మీరు కామెంట్స్ చేయండి, మీ కామెంట్స్ నేను చదువుతాను. ఇక్కడ కొన్ని కామెంట్స్. కేసీఆర్ ప్రభుత్వంలో భారీగా అక్రమాలు జరిగాయా అనంటే అవును అని చెప్పి 84% అని చెప్తున్నారు. అవును అని 84% అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, పక్కన బిల్డింగ్ ప్లే అవుతుంది మీకు ఫొటోస్లో. బిల్డింగ్ ప్లే అవుతుంది చూడండి. అక్కడ ఆయన ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో అక్కడ ఏ విధంగా డబ్బుల కట్టలు, ఆ డబ్బుల కట్టలు కొన్ని చూపించలేకపోతాం. ఇక్కడ మేము డబ్బుల కట్టలతో ఏసీబీ అధికారులు ఫోటోలు కూడా బయటకు విడుదల చేశారు. ఇది మురళీధర్ రావు నివాసం, ఆయన ఉండేటువంటి ఇల్లు అది. ఆయన ఎక్కడైతే ఉంటాడో ఆ ఇల్లు అది. చూడండి, ఇంద్రభవనం అది. అది ఇల్లు కాదు, ఇంద్రభవనం అది. సో గతంలో ఎప్పుడో మనం పాతకాలం సినిమాల్లో నారాయణమూర్తి సినిమాలో చూస్తూ ఉంటాం కదా, గడీలు లేకపోతే పెద్ద పెద్ద భవనాలు, ఎత్తైనటువంటి ఇల్లు అనేది దానికన్నింటి కూడా ఒక నిదర్శనంగా ఉంది. ఇంద్రభవనం లాంటి ఇల్లు ఆయనకుంది.
సో ఇక్కడ సిరిపురం నరసింహ అంట ఆయన కామెంట్ చేశారు, జీ అని కామెంట్ చేశారు. సో మీరు కామెంట్ చేయండి. నేను చెప్పింది ఏమంటున్నా అంటే, నేను మరొకసారి గ్రాఫిక్స్ ప్లే చేయండి పీసర్ కంటిన్యూస్గా. 50 లక్షల జీతం ఉన్నటువంటి ఆ ఏడాదికి 50 లక్షల జీతం ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇంతలా ఎలా సంపాదించగలరు? మీరు కూడా చూడండి ఒకసారి డైరెక్ట్గా స్క్రీన్ పైన. 50 లక్షల జీతం ఆయనకి ఏడాది చొప్పున హైదరాబాద్ కొండాపూర్లో విల్లా 20 కోట్ల రూపాయలు పెట్టి విల్లా కొనగలిగారు. ఎలా సాధ్యమైంది? బంజారా హిల్స్ లో 3 కోట్ల ఫ్లాట్, యూసఫ్గూడ 2 కోట్ల ఫ్లాట్, బేగంపేటలో 2 కోట్ల ఫ్లాట్, కోకాపేటలో 4 కోట్ల ఫ్లాట్. ఇలా చూస్తూ పోతే కరీంనగర్, వరంగల్, కోదాడలో అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ కాదు, యావరేజ్ గా 20 కోట్లు. హైదరాబాద్ లో కమర్షియల్ బిల్డింగ్ 300 కోట్లు, జహీరాబాద్ లో 2 kV సోలార్ ప్లాంట్, హైదరాబాద్ శివార్లో 11 ఎకరాల సాగు భూమి 210 కోట్లు. హైదరాబాద్ లో 4 ఓపెన్ ఫ్లాట్స్ ఉంటాయి 8 కోట్లు. ఇలా చెప్పుకుంటూ పోతే మోకిలాలో 30 కోట్ల రూపాయల ఆస్తి, 2 కార్లు, ఒక మెర్సిడెస్ బెంజ్ కార్, కేజీల్లో బంగారం, లెక్కలేనంత డబ్బు. ఎలా సాధ్యమైంది ఒక వ్యక్తికి? ఇంకా మీరు కామెంట్ చేయండి. ఒక అవినీతి అధికారి అంటే డెఫినెట్గా మనం దీనికి సంబంధించి చూడాల్సిందే. అట్ ది సేమ్ టైం ఏసీబీ అధికారులు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు, ఒకవేళ ఈ ప్రభుత్వం వచ్చినాక కానివ్వండి, గత ప్రభుత్వంలో ఏసీబీ అధికారులు ఎప్పుడు వదిలిపెట్టారు. కరప్షన్ జరిగిందంటే డెఫినెట్గా వాళ్ళు అంత చూసే ప్రయత్నం చేస్తారు. అందుకే అంటున్నా, మీరు కనుక ఇప్పుడు ఈ వార్త చెప్తున్న సమయంలో ఏసీబీ అధికారుల ప్రస్తావన వచ్చింది కాబట్టి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మీరు ఎప్పుడు ఉపేక్షించకండి. ఈ మధ్యకాలంలో రేషన్ కార్డు నడుస్తున్నాయి కదా, ఈ రేషన్ కార్డు ఉదాహరణగా తీసుకుందాం. ఈ రేషన్ కార్డు రావాలంటే ఒకవేళ మీకు అర్హత ఉన్నా లేకపోయినా, కొంత ఆలస్యమైనా కూడా చేతిలో జాచి ఏమైనా చేతుల్లో పెట్టమనంటే ఆ ఏసీబీ ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేసి ఆ ఫోన్ వాళ్ళ చేతిలో పెట్టండి, లేకపోతే డబ్బులు ఇచ్చి ఏసీబీ అధికారులకు ఫోన్ చేయండి. ఏంటి రేషన్ కార్డుకు డబ్బులు కావాలా? ఇందిరా మైన్లు వస్తున్నాయి, ఇందిరా మైన్ల విషయం. అందుకే ఉపేక్షించకండి దయచేసి, ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించాల్సిన అవసరం లేదు. అంతా కూడా మనం కట్టేటువంటి ట్యాక్స్లతోనే జీతాలు తీసుకుంటున్నారు. మనం కట్టేటువంటి ట్యాక్స్లతోనే వీళ్ళకు కనీసం వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే లిటరల్లీ ఐ మీన్ టు టెల్, ప్రభుత్వ అధికారులు ఎవరైనా కూడా ఒక్కసారి మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, ప్రతిదీ ప్రజలు ఇచ్చేటువంటి రూపాయి లెక్కేసి మీకు జీతాలు ఇస్తున్నారు కదా. ఏ రోజైనా మీకు జీతాలు ఆగినాయా? ఒక ప్రైవేట్ ఉద్యోగికి ఆయనకు ఒక నెల కనుక జీతం ఆలస్యం అయితే ఎవరికి చెప్పాలో తెలియదు. కానీ ఈ ప్రభుత్వ ఉద్యోగులు జీతం ఆగుతుంది అనే సందర్భం ఉందా? ఒకవేళ ప్రభుత్వం అలసత్వంతో ఆగినా కూడా మళ్ళీ వారికి లెక్కతో సహా ₹1 పోకుండా చెల్లించే అవకాశం కూడా ఉంటుంది, అందరు ప్రభుత్వ అధికారులకు సంబంధించి కూడా. సో ఈ ప్రభుత్వ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు పనిచేయాల్సిందే. రేషన్ కార్డు కనో, ఇందిరమ్మ ఇంటికనో, రైతు బంధు పథకం వస్తలే అని చెప్పి రైతు భరోసా పథకం కోసం వెళ్తేనో, రుణమాఫీ ఇంకా కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, టెక్నికల్ సమస్యతో ఉన్న వాళ్ళు ఉన్నారు, రుణమాఫీ కాలేదనో, ఇంకా ఇతరత్ర సమస్యల గురించి మీరు కనుక అధికారుల దగ్గరికి వెళ్తే, అక్కడికి వెళితే కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చేయి జాచి అడిగితే వెంటనే ఏసీబీ అధికారులకు ఫోన్ చేయండి. వాళ్ళు ఎలా వాళ్ళని పట్టించాలో చాలా పక్కగా చూస్తారు. ఒకసారి మీకు కావాలంటే ఇటీవల కాలం ఏసీబీ అధికారులు ఎటువంటి తనిఖీలు చేశారో చూస్తే మీరు విస్తుపోతారు. 5,000, 2,000, 3,000 కక్కుర్తిపడ్డ అధికారులు కూడా ఉండిపోయి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. అందుకే ఉపేక్షించకండి. ఒకవేళ కనుక ఏసీబీ అధికారులు కూడా మీకు అందుబాటులో లేకపోతే ఆర్టీవీ తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా అడుగడుగున విస్తరించి ఉంది. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే, వీ స్టాండ్ విత్ యూ. మీ సమస్య మేము ముందడుగు వేసి మీ సమస్యకి పరిష్కారం చూపిస్తాం. డెఫినెట్గా మీ వెంట మేము ఉంటాం. సో మాకు సమాచారం అందించండి. ఇక్కడ కొంతమంది కామెంట్ చేశారు, బుట్టబొమ్మ మీడియా అంట, వీళ్ళంతా కేసీఆర్ కేటీఆర్ బినాములు అంటూ కామెంట్ చేశారు. ఇక మీ ఒపీనియన్ నేను చెప్పను, కేసీఆర్ బినామీలా కేటీఆర్ బినామీలా. అయితే అధికారికంగా ఏసీబీ అధికారులు ఇచ్చినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు ఇస్తున్నాను. మీ అభిప్రాయం కామెంట్ చేయమంటే అక్కడ ఒక వ్యక్తి ఏం కామెంట్ చేశారంటే, వీళ్ళంతా కేసీఆర్ కేటీఆర్ బినామీలో అని కామెంట్ చేశారు. అది మీరు అంటున్న అభిప్రాయం కావచ్చు, డెఫినెట్గా అది మీ ఒపీనియన్, మనం కాదనలేం. అది మీ ఇండివిజువల్ ఒపీనియన్, మనం కాదనలేం, మన తప్పు పట్టలేం కూడా. సో ఇంకా సత్యబాబు కామెంట్ చేశారు, భారత్ మాత అంటున్నారు ఆయన. సో ఈ కన్ఫర్మ్ టాపిక్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఒక అధికారి ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించగలుగుతున్నట్టు ఎలా సాధ్యమైంది? ఎంతటి అవినీతికి పాల్పడి ఉంటాడు? సో లెర్న్ విత్ వీక్షణ్ అంట, ఆయన ఏం కామెంట్ చేశారంటే, కేసీఆర్ ప్రాపర్టీస్ కూడా లెక్క తీయాలి, అది మన చేతిలో లేదు. నిజంగానే ఒక రకంగా ఏం చేయాలి కదంటే, మొదటి నుంచి కూడా మనమంతా చర్చించుకుంటున్నాం. బీయింగ్ జర్నలిస్ట్ నేను కూడా అప్పుడప్పుడు అవకాశం వచ్చినప్పుడు అలా చెప్తూ ఉంటున్నాను. సో అది ఏ అధికారైనా, ఏ ప్రజాప్రతినిధి అయినా, ఉదాహరణకి ప్రజలు ఆస్తులు లెక్క కడతారు కదా, ప్రజలు ట్యాక్సులు ఇవన్నీ కడతా ఉంటాం కదా, మనం పక్కాగా ప్రతిదీ పాటిస్తూ ఉంటాం కదా. అట్లనే మన చేత జీతాలు తీసుకునే అధికారులు కానివ్వండి, మనల్ని పరిపాలించేటువంటి ఆ వ్యక్తులు కానివ్వండి, ఒక ఆస్తులు మొత్తం కూడా పబ్లిక్ డొమైన్లో ఉండాలి. వీళ్ళ ఆస్తుల చిట్టా మొత్తం పబ్లిక్ డొమైన్లో ఉండాలి. ఏం సంపాదించారు, ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టేది అదంతా తూతూ మాత్రమే, అంత ఎగ్జాక్ట్గా ఉండకపోవచ్చు. కొంతమంది లక్షల కోట్ల అప్పులు చూపిస్తారు, ఆదాయం కంటే కూడా ఎక్కువ అప్పులు చూపిస్తారు, కానీ చూడడానికి పెద్ద బడా వ్యవహారాలు అయితే కొనసాగిస్తూ ఉంటారు. సో పబ్లిక్ డొమైన్లో వీళ్ళ ఆస్తులు ఉండాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.